పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇది హిందువులకి ఒక పుణ్యమైనటువంటి ఈరోజు ఈ రోజుని స్మరించుకొని ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరడానికి ఉంది. మరి మా కారంపూడి మండలం ఒప్పిచెల గ్రామంలో వేసినటువంటి శ్రీ ధనమల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎవరు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వ్యాపారీత్య కావచ్చు, ఆరోగ్య కోరుకున్న వారికి కోరికలు తీసే మా ధనమల్లేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ యొక్క అన్ని ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా 2024 ఎలక్షన్లో మా మాచర్ల నియోజకవర్గం నుంచి మా ఉమ్మడి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అపూర్వ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈ స్వామివారి దయ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము అడిగేది ఒకటే, మేము 100 సంవత్సరాల నుంచి ఉన్న ఈ గుడికి సరైన బాట మార్గం లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మొదలుపెట్టిన తర్వాత ఈ రోడ్డుని వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి అన్ని వేళ ఆ ధనమల్లేశ్వర స్వామి అష్ట ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి మన యొక్క నియోజకవర్గంలో మంచి సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉమ్మడి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విజయకేతను ఎగిరించి 151 సీట్లతోటి ఒకటం లేని మహారాజుగా రానున్న రోజుల్లో ఈ యొక్క అభివృద్ధి కోసం, ఎందుకంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చూస్తున్నాం 2 లక్షల మందిని ఎవరైనా సర్వనాశనం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా 5,000 రూపాయలకి సామాన్యమైన బిస్కెట్లు తింటానికి సరిపోదు. ఒక యువకుడిని 18-19 సంవత్సరాల యువకుడిని 5,000 రూపాయలకి సర్వనాశనం చేసిన ప్రభుత్వాన్ని పాల్తోవడానికి జనసైనికులు కాదండి, ఎస్టీ బీసీలు కూడా ఈ యొక్క తమ ఓటు వేయడానికి ఎప్పుడో ఎంత చూస్తున్నారు. కానీ ఒకటేసి గుర్తుకుంటుకోండి, ఈ వైసీపీ పాలన దుష్ట దుర్మార్గ పాలన చివరిలో కూడా మీకు, ఎందుకంటే దుష్టం తాగలేదు, ఎందుకంటే చిన్నపిల్లల కానీ పెద్దల కానించి తిరణాల కానించి ఈ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ధనమల్లేశ్వర స్వామి వాళ్ళ దయ వల్ల మీకు డిపాజిట్లు కోల్పోయే రోజులు వచ్చాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శివరాత్రి పర్వదినం రోజున ఆంధ్ర రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులందరూ వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా, వ్యవసాయ రీత్యా అందరూ సుఖ సంతానం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై టీడీపీ.